నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రైట్, మనం ప్రస్తుతం రాష్ట్రీయ వానరసేన జనరల్ సెక్రటరీ మందాడి శివారెడ్డి గారితో ఉన్నాము. బషీర్బాగ్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బిత్తిరి సత్యం మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందు గురించి ఇచ్చారు, దేని గురించి? జై శ్రీరామ్ అండి. నిన్న బిత్తిరి సత్య గారి మీద కంప్లైంట్ రాష్ట్రీయ వానరసేన సభ్యులందరం కలిసి ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే, బిత్తిరి సత్తి మన భగవద్గీత పవిత్ర గ్రంథం, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గ్రంథాన్ని హేళన చేస్తూ బిల్లు గీత అని చెప్పేసి ఒక పేరడి, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఒక పేరడిని తయారు చేసి ఆ బిల్లు గీత పేరు మీద ఆ భగవద్గీతను కించపరుస్తూ అదే టోన్లో, ఘంటసాల గారి ఈ టోన్లో ఆ భగవద్గీత స్లాంగ్ పెట్టుకొని పదాలను మార్చి ఆ విధంగా పేరడీ చేస్తుంటే ఆ వీడియో మాకు సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత మాకు మంచిగా అనిపించలేదు. మా మనోభావాలు దెబ్బతిని ఈ విధంగా భగవద్గీతను కించపరుస్తుండు అని చెప్పేసి మేమందరము సభ్యులమందరము డిస్కషన్ చేసుకొని సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిత్తిరి సత్తి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు, మరి తగిన చర్యలు తీసుకోకపోతే మరి దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మేము అక్కడైతే కంప్లైంట్ ఇచ్చాము. ఏసీపీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అతనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వివరణ కోరారు. అతను కూడా స్పందించలేదు వారికి. తర్వాత మేము కోరుకునేది ఏంటంటే, ఇలా గ్రంథాలను, హిందూ ధర్మాన్ని మీరు పేరడీగా చేసుకొని ఏదో మీరు వైరల్ కావడానికి ఇట్లా గ్రంథాలను, హిందూ ధర్మాన్ని వాడుకుంటే బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు క్షమాపణలు చెప్పి భారతీయులందరికీ క్షమాపణలు చెప్పాలి. హిందువులకనే కాదు, మన భారతీయులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భగవద్గీత ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క భారతీయునికి తెలుసు. మన న్యాయస్థానంలో కూడా భగవద్గీతకు ఎంత ప్రాధాన్యత ఉందనేది మనందరికీ తెలుసు. అలాంటి భగవద్గీతను కించపరుస్తూ మాట్లాడి పేరడి చేసినందుకు అతను క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పకపోతే మేము కూడా ఏ విధంగా లీగల్గా వెళ్ళాలో అదేవిధంగా లీగల్గా వెళ్తాం అతనిపైన. ఇప్పుడు కూడా మేము ప్రస్తుతం కూడా కంప్లైంట్ ఇచ్చిన వారితో కూడా మాట్లాడినాము. వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే మాకు చెప్తున్నారు. ఈ మధ్య కల్చర్ ఒకటి ఎక్కువైంది, అంటే హిందూ సాంప్రదాయాల మీద ఇట్లా పేరడీ చేయడం. అలాగే బిత్తిరి సత్తి అవగాహన లోపంతో చేశాడా, ఇది కావాలనే చేశాడని అనుకుంటున్నారా? ఇది అవగాహన లోపం అనరండి. ఎందుకంటే అవగాహన లోపం ఉన్నవాడు ఆ విధంగా మాట్లాడరు. అన్నీ తెలుసు అతనికి. ఈ మధ్య ఆయనకు ఏదో అవకాశాలు లేకనో మరి ఇంకేదో మాకు తెలియట్లేదు. ఆయన ఏదో సొంత ఛానల్ పెట్టుకొని సొంతంగా ఏదో పేరడీలు చేసుకుంటావు. మేము కూడా అభిమానించినాం, మేము తప్ప అనట్లేదు. కానీ నువ్వేదో ఫేమస్ కావడానికి మన భగవద్గీతను, మన పవిత్ర గ్రంథాన్ని కించపరచడం సరైంది కాదు. నీకు కూడా నువ్వు ఏ విధంగా పేరడీ చేసుకుంటావు, టూ అనే ఏదో శబ్దాలు చేసుకుంటావు చెప్తావు, నీ టూ అని కూడా నీది పలగొడతాం మేము అని మీకు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు బిత్తిరి సత్తి దీనిపైన ఏమైనా స్పందించాడా, సారీ చెప్పడం లాంటివి ఏమైనా చేశాడా? బిత్తిరి సత్తి స్పందించడం అంటే మేము వానరసేన సభ్యులమే, మా సభ్యులే. కేశవరెడ్డి గారు, మేమందరం కాల్ చేశాము. రామరెడ్డి గారు ప్రతి ఒక్కరు మాట్లాడారు. మా సభ్యులు మాట్లాడితే అతను ఏదో వెటకారంగా, మేము మంచితనంగా మాట్లాడాము, ఈ విధంగా ఉంది, వీడియో తీసేయి, క్షమాపణ చెప్పండి అని మేమేదో చెప్తుంటే ఆయన మమ్మల్ని వెటకారంగా మాట్లాడడం. మీ ఏజ్ ఎంత, మీ పేరేంది, నువ్వేంది, ఏడుంటావు, పార్టీ బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, ఈ పార్టీ ఆ పార్టీ అంటే పార్టీలకు సంబంధం లేదు. ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. రాష్ట్రీయ వానరసేన అనేది ఆలయ భూముల కాపలదారులం ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ఈ విధంగా ఎవరైనా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను హేళన చేస్తుంటే కూడా వారిపైన కూడా మేము లీగల్గా చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందులో భాగంగా ఇతని మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.